మా హీరో ఎన్టీఆర్ గారి మీద అనంతపురం రూరల్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు ఏదో వ్యాఖ్యలు చేశారని తెలిసింది. అయితే మళ్ళీ దానికి ఆయన వివరణ ఇచ్చాడు. నేనైతే చేయలేదు, నేనే తప్పు చేయలేదు, నేను నందమూరి అభిమాని, నేను మొదటి నుంచి కూడా నందమూరి అభిమాని అనేది అది నిజమేదనేది మాకు తెలియదు. అది ఫేకా ఈయనే అన్నాడా? ఈయన కానీ ఉంటే తీవ్రంగా ఉంటుంది దాని మీద. దగ్గుబాటి ప్రసాద్ గారు ఒకవేళ మీరే అని ఉంటే మీ రాజకీయ భవిష్యత్తుకే పునాది ఇది. ఇక మీరు జీవితంలో రాజకీయాల్లో ఎదగలేరు. లేదు, మీరు చెప్పింది కాదు, అది ఫేక్ న్యూస్, మీ మీద ఎవరో కుట్ర పన్నారనుకుంటే దాన్ని మీరు ఇమ్మీడియట్గా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారని కూడా చెప్పారు. వెళ్ళాలి, మీరు ఆల్రెడీ అధికార పార్టీలో ఎమ్మెల్యే, మీరు దాన్ని బయటికి తీయడం పెద్ద కష్టమేం కాదు. అది ఎవరైతే అన్నారో దాన్ని బయటికి తీసి వాళ్ళ మీద చర్యలు తీసుకునేలా చేయండి. లేదా మీ మీద మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మేమైతే మీరు అనలేదేమో అని నమ్ముతున్నాం. మీరు అనుంటే తీవ్రంగా ఉంటాయి, తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం కూడా. మీరనే కాదు, రాష్ట్రంలో ఈరోజు ఏ ఊరు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఏ ఎంపీ అయినా అవ్వచ్చు, మా హీరో గురించి ఇంకొకసారి ఏదన్నా మాట్లాడితే ఇలా ఉండదు. శాంతియుతంగా ఇప్పుడు చెప్తున్నాం, మీరు మీ ప్రత్యర్థి మీద పోరాడండి, లేదా ఇంకొకరిని వాడుకోండి. మా హీరో పేరు పెట్టి వాడుకోవాలనుకుంటే ఖబర్దార్. మీకు కూడా ఎవరైనా అభిమానులు, నందమూరి అభిమానుల ముందు మీరు ఎవరైనా మాకు చాలా తేలికే, ఇంకా మా నోటమ్మట మాట్లాడకూడదు. మీకు దాంతో సమానం. మీరు ఎవరైనా మాకు నందమూరి కుటుంబం జోలికి వచ్చినా, తెలుగుదేశం పార్టీ జోలికి వచ్చినా ఊరుకునేది లేదు. ఖబర్దార్. జోహార్ అరణ్య.